నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. రీసెంట్గా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి 138 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు. ఈ 138 మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి 9 లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి 7 లక్షల జీతంతో 21 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అట్లాగే నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి 3,36,000 శాలరీతో 115 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈరోజు అంటే గత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో ఈ ఐటీ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్ బాగా చేశాయి. తర్వాత అంత రిక్వైర్మెంట్ లేకపోవడంతో లాస్ట్ 2 years కొంచెం స్లో డౌన్ అయిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనలాంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవ్వడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ 138 మందిలో అంటే డేటా చూస్తే 90 మంది దాకా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు. అంటే వీళ్ళు 2021లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. అంటే 2021కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉండింది. అంటే కాలేజీ ఫీజు గవర్నమెంటే ఇచ్చింది. తర్వాత వాళ్ళ వసతి భోజనాల ఖర్చులకు అడిషనల్గా ప్రతి సంవత్సరం 20,000 కూడా గవర్నమెంటే పే చేసింది. అంటే ఇంతమంది పేద విద్యార్థులకు అంటే మా డబ్బులు పెట్టి చదివే పరిస్థితి లేనప్పటికీ గవర్నమెంట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సాయంతో ఈరోజు 90 మందికి ఇంత మంచి ఉద్యోగాలు రావడం, అది కూడా వీళ్ళందరూ కూడా ఈ 138 మందిలో దాదాపు 120 మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉండడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనందరికి తెలుసు అంటే ఎవరి లైఫ్లో అయినా నెక్స్ట్ తరాలు ఆ జనరేషన్స్లో మనం కోరుకున్నంత మార్పు జరగాలంటే చదువు ఒకటే మార్గం అని అంబేద్కర్ గారి నుంచి పెద్దలంతా చెప్తూనే ఉన్నారు. సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే పేదరికం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని అంటే కొంతమంది కూలికి పోయి చదివించుంటారు, కొంతమందికి ఇట్లా ఈ ప్రభుత్వ సహాయం పొంది చదివిన వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా చదివిన తర్వాత ఇట్లా ఉద్యోగాలు రావడం వల్ల వీళ్ళు ఈరోజు ఇప్పుడు నా పక్కన 2 విద్యార్థులు ఉన్నారు. ఈ అమ్మాయి పేరు హర్షిత. వీళ్ళ ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటారు. వీళ్ళ ఆయన ఒక జిరాక్స్ షాప్ నడుపుతాడు. సేమ్ ఈ అబ్బాయి రోహిత్. వీళ్ళు వచ్చేసి మన గాలదిన్నె మండలం కేశవాపురం గ్రామంలో పొలం ఉంది, వ్యవసాయం చేస్తాడు వీళ్ళ నాన్న.
అంటే ఇట్లాంటి ఈ ఇద్దరికి ఇప్పుడు టీసీఎస్లో 9 లక్షల ప్యాకేజ్, అంటే నెలకు 75,000 జీతం. అంటే ఈరోజు ఇంకా వీళ్ళు ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ అయిపోయింది, అంటే ఇంకో సెమిస్టర్ కూడా ఉంది. అంటే 6 నెలల ముందే 75,000 రూపాయలు నెలకు వచ్చే జీతం వచ్చే ఒక మంచి జాబ్, అది కూడా పేరెన్ని కంపెనీ టీసీఎస్లో వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా మారుతాయి. అంటే నేను చెప్తుంది వీళ్ళ అమ్మ నాన్నల పరిస్థితి కాదు, వీళ్ళ అమ్మ నాన్నలే డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు, ముందు ఇంకా హ్యాపీగా లగ్జరీగా సంతోషంగా గడుపుతారు. అట్లాగే వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు, అంటే నెక్స్ట్ తరాలు జనరేషన్స్ ఎంతలా మారిపోతాయి ఒకసారి ఆలోచన చేయండి. సో దట్స్ వేర్ చదువుకున్న ప్రాముఖ్యత అట్లాంటిది అనేది నేను మళ్ళీ చెప్పాలనే ఈ విషయం చెప్తున్నాను. అంటే ఎవరైనా సరే కష్టపడి చదివినప్పుడు. అట్లాగే రెండవ విషయము, ఇదేదో మనకు కంప్యూటర్ సైన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది అనేది కూడా కాదు. ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళల్లో ఈసీ వాళ్ళు ఉన్నారు, EEE వాళ్ళు ఉన్నారు, మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే బ్రాంచు వాటికంటే కూడా మనం ఎంచుకునే కళాశాల అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎంచుకునే కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా, అక్కడ తగినంత సిబ్బంది అంటే టీచర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, సో క్లాసులు నీట్గా చెప్తున్నారా లేదా, అటెండెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారా, అట్లాగే ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, పిల్లల మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు. ఈరోజు మా కాలేజీలో ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ టీచర్ ఉంటారు. ఆ టీచరు 20 మందితో పాటు 20 మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు ఏంటి, ఆ ఇండివిజువల్ కేర్. సో ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు ఇంతమందికి అంత మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం జరిగింది. సో మిగతా పిల్లలకు కూడా ఈరోజు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో డెఫినెట్గా కష్టపడి చదివితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది అనేదే మైండ్లో పెట్టుకొని, అంటే ఎక్కడ కూడా పేదరికం మన చదువుకి మన కెరీర్కి అడ్డు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా రాణించి జీవితంలో సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. అండ్ మా ఫాదర్ ఒక జిరాక్స్ షాప్ నడుపుతారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్. అండ్ నేను ఈ కాలేజ్లో చదువుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను 2021లో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడున్న ప్రభుత్వం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఈ కాలేజ్లో నా 4 years జర్నీని ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా కొనసాగించడానికి అన్న స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఓన్లీ 35,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి. బట్ ఈ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి జేవిడితో పాటు అండ్ వసతి దీవెన కింద 20,000 కూడా ఇచ్చారు. అండ్ మా కాలేజ్ టీసీఎస్ని తీసుకురావడానికి ఎంతగానో కష్టపడింది, మా ప్లేస్మెంట్ టీం కూడా. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా కాలేజ్కి ఎంతగానో థ్యాంక్ యూ. అండ్ ఈ 4 years కంటిన్యూస్గా సపోర్ట్ చేసినందుకు అండ్ మా సీనియర్స్కి ఫర్ ఎవ్రీవన్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇవన్నీ నా డ్రీమ్ జాబ్ని క్రాక్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ. నేను టీసీఎస్లో ప్రైమ్ రోల్ క్రాక్ చేశాను. ఇట్స్ 9 lakh ప్యాకేజ్. టీసీఎస్ ఎన్క్యూటీలో నేను ప్రైమ్ రోల్ సాధించాను, 9 lakhs ప్యాకేజ్. సో దానికి మెయిన్ కారణం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. సో గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేయడం వల్ల నేను నా కాన్సన్ట్రేషన్ అంతా నా కెరీర్ మీద పెట్టాను. సో వన్ ఆఫ్ ది రిజల్టే ఇది. సెకండ్ థింగ్ వచ్చి ఎఫర్ట్స్ కాలేజ్ వాళ్ళు పెట్టినందుకు. ఎందుకంటే వాళ్ళు మా కోసమని ఫ్రమ్ పాస్ట్ 1 year వాళ్ళు 100% ఇచ్చారు. వాళ్ళు పగలు రాత్రి కష్టపడి మా కోసమని స్మార్ట్ ఇంటర్వ్యూస్ అని, లారా టెక్నాలజీస్ అని, అజూర్ ఏఐ ఫండమెంటల్స్ అని ఇలాంటి ఎన్నో రకాల కోర్సులు ఇప్పించారు, మాకు ట్రైన్ చేశారు. సో దాని యొక్క ఫలితమే మాకు ఈరోజు ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్ నుంచి వచ్చాను. నా పేరు వసుంధర.
నేను టీసీఎస్ డిజిటల్ క్రాక్ చేశాను. ఇట్స్ 7 lakhs ప్యాకేజ్ ఇన్ టీసీఎస్. మా ఫాదర్ ఫార్మర్ బట్ ఇప్పుడు లేరు. మా మదర్ ప్రమీల షీఈస్ హౌస్ వైఫ్. బట్ చిన్నప్పుడు నేను 4th year ఉన్నప్పుడు మా డాడీ చనిపోయినారు. అప్పటి నుంచి మొత్తం మా మమ్మీనే చూసుకుంది. అండ్ ఈ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఎక్కువ హెల్ప్ చేశారు, ఫుల్ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేసి. దానివల్ల మా అమ్మకి చాలా ఈజీ అయింది ఇట్లా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా నన్ను బాగా సపోర్ట్ చేసి బాగా గైడెన్స్ ఇచ్చి ఇలా ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ చాలా తెప్పించి నాకు చాలా హెల్ప్ చేశారు. నేను కూడా చాలా కంట్రిబ్యూట్ చేశాను ఈ రోల్ క్రాక్ చేయడానికి. నాకెంతో కృషి చేసిన మా ఫ్యాకల్టీకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Currently, I'm pursuing my BTech 4th year in Computer Science and Engineering with a specialization in Artificial Intelligence and Machine Learning. Recently, I have secured my role in TCS Digital. Throughout this successful journey, my college has given me support and motivation, and college has provided various infrastructure and support. They have provided various infrastructure for me to study, and they have provided me various opportunities to showcase my skills and improve my skills. So college management has conducted various training programs which are very helpful for me. Has played a key role in my successful journey. So thank you. Package? I have secured 7 lakhs package. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.